భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండుగ. ఇరు జట్ల మధ్య ఆట కంటే భావోద్వేగాలకే అభిమానులు ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు. అదే ప్రపంచ కప్ అయితే ఆ మ్యాచ్కు ఉండే హైప్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 9న టీ20 ప్రపంచ కప్లో భారత్-పాకిస్తాన్ మధ్య న్యూయార్క్లో జరిగే మ్యాచ్ మీదే ఉంది. అయితే ఈ మ్యాచ్కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించింది. ఈ మెగా టోర్నీలో ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించింది. మైదానంలో, హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక అమలవుతోందని తెలిపింది. నిరంతరం భద్రతను పర్యవేక్షించేందుకు వరల్డ్ కప్ ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పనిచేస్తుంటామని పేర్కొంది. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొనే పరిస్థితులను సమీక్షిస్తున్నామని, ఒకవేళ ఏదైనా ముప్పు ఉందని భావిస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామని ఐసీసీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. మరోవైపు ఇదే అంశంపై న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హౌచిల్ కూడా స్పందించారు. భారత్-పాక్ మ్యాచ్కు అదనపు భద్రత చర్యలు చేపట్టాలని న్యూయార్క్ స్టేట్ పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. మరింత మంది పోలీసుల మోహరింపు, అదనపు నిఘా, పూర్తిస్థాయి తనిఖీ ప్రక్రియలను అనుసరించాలని ఆమె సూచించారు. ప్రజా భద్రతకే తమ తొలి ప్రాధాన్యమని, క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను ఆద్యంతో సురక్షితంగా ప్రేక్షకులంతా ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఉగ్ర ముప్పు ఉన్నట్లు తమకు ఏమీ సమాచారం లేదని, ఒకవేళ ముప్పు ఉంటే భద్రతను పెంచుతామని ప్రకటించారు. అమెరికాలో భారత్ లీగ్ దశలో మొత్తం 4 మ్యాచ్లను ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తొలిపోరు జరగనుండగా, జూన్ 9న పాకిస్తాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడాతో తలపడనుంది.